కష్టం, అది మెయింటైన్ మనం చేయలేం. అందుకని వీళ్ళు టేక్ కంప్లీట్లీ మనం, అందుకే డబ్బులు కూడా జిహెచ్ఎంసీలో పెట్టిస్తున్నాం మ్యాక్సిమం. పెట్టించి ఇచ్చే మన టేక్ ఓవర్లో మన మెయింటెనెన్స్లోనే పెట్టుకొని రన్ చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది మనకి కాస్త. ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రంక్ నుంచి ఆ రోజు కూడా మనం చూసింది ఏంటంటే ఇట్లా వెళ్ళినాం, ఈ సివరేజ్ డైవర్షన్ని మీకు మనం ఎస్టిమేట్ చేయాలి సార్. ఇదే ఇట్లా వెళ్ళొచ్చు, ఇదే ఇప్పుడు అందుకనే మీకు ఇది ఇచ్చా. ఎందుకంటే వచ్చారా, మీ పేరు వచ్చారా అప్పుడు? రైట్ 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 రైట్. అప్పుడు సివరేజ్ వాళ్ళు లేకుండే, మనమే కట్టిస్తుంది. అది పెడతాను ఏంటంటే సరే, కరెక్ట్ కరెక్ట్ అంత అవుట్ చేసి మనకి చేస్తుంది. నేను కాల్ చేస్తాను సార్, పంపించాల్సిన అవసరం ఏం లేదు. నేను ఒకసారి సార్తో సైన్ పెట్టించినాక మీకు కాల్ చేస్తాను. ఓకేనా సార్? రైట్ 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 నో ఇష్యూ. ఇది కొంచెము మాకు ఈ సఫిల్గూడలో కొంచెం సైట్ ఇష్యూ ఉండే, ఇటు వచ్చాను. ఇది అయిపోయినాక వస్తాను. ఇది చూసారు కదా, ఇప్పుడు మీకు బండ్ ఇట్లుంది కదా, ఇక్కడ సివరేజ్ కదా, ఇదంతా ఇక సివరేజ్లో ఇదంతా ఇదే కలుస్తుంది. అక్కడ కొన్ని మీకు అవుట్లెట్స్ చూపిస్తా. బేసికలీ నాగార్జున విను, మనకి అవుట్లెట్స్ ఉన్నాయి కదా, ఏవి సివరేజ్ డైరెక్ట్ చెరువులోకి వచ్చే అవుట్లెట్స్, పైప్ లైన్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి అవి మనం ఆ లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వాలి. ఈయన వాటర్ వర్క్ సార్, ఈ ఏరియాకి ఆయన సూపర్వైజర్. సో ఆ లిస్ట్ అవుట్ చేసి ఏ అవుట్లెట్స్ అయితే చెరువులోకి వస్తున్నాయో మొత్తం ఇచ్చేయాలి, బంద్ చేయించాలి. ఆల్టర్నేటివ్ పైప్ లైన్ వేసేసేయాలి. ఆల్టర్నేటివ్ అవతల ఏందో ఆ పైప్ లైన్ లేకుంటే కొత్తది వేయాలి, పైప్ లైన్ ఉంటే దాంట్లో కల్పించేయాలి. అవన్నీ కూడా ఎస్టీపీ త్రూ వెళ్ళాలి. ఎస్టీపీలో వెళ్తేనే ట్రీట్మెంట్ అవుతుంది. ట్రీటెడ్ వాటరే మనకి చెరువులోకి రావాలి. అన్లెస్ ట్రీటెడ్ వాటర్ రాకపోతే గుర్రప్ డెక్కకి ఎన్ని కోట్ల రూపాయలు పోసినా అక్కడ చూడ FTC తీసిండా, అది చూడండి స్పార్క్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఫోన్ కొట్టు ఒకసారి వనజకి కానీ నెంబర్, లేకపోతే ఇంజనీర్ రమేష్కి మహేష్ గారికి ఫోన్ కొట్టు. పార్క్ చేసి పెట్టుకుంటే ఎట్లయితుంది, చేయాలి, కంటిన్యూస్ వర్క్ చేయాలి. ఎంత తీసినా అవుతలేదు చూడండి. ఇది ఇప్పుడు చెట్లు పెరిగిపోయినాయా, అరే పాతంతా కవర్. మొన్న జంగల్ కటింగ్ కూడా సపరేట్ పెట్టి చేయించినాం దానికి. కానీ ఎన్ని ఇన్లెట్స్ చెరువులో కలుస్తున్నాయి యావరేజ్గా? ఫ్యూచర్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే ఎన్ని రోజులకి అయితే సార్ మీకు చెప్పండి. సివరేజ్ అనేది మనం డైవర్ట్ చేయకపోతే దీనికి ఏం చేసినా బాగుపడదు. చేపలు వేసినాం దీంట్లో, మీకు లక్కీ తెలుసా, దీంట్లో చేపలు కూడా ఇచ్చిన నేను. ఓన్లీ సివరేజ్ వాటర్లో సర్వైవ్ అయ్యే చేపలు వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో, వేపించిన చేపలు కూడా వేపించిన. సో క్లీన్ అయితే కొంచెం అదే ఎక్కువ బయోడైవర్సిటీ మెయింటైన్ అవుతుంది ఉద్దేశంతో.